నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 7th April 2026 నిఫ్టీ 155 పాయింట్స్ పాజిటివ్తో 23,123 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెక్టోరియల్గా చూస్తే ఐటీ టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. తర్వాత ఐటీ మెటల్స్ బాగా మార్కెట్ని మూవ్ చేశాయి హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి. సో నిఫ్టీ 50లో టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ తీసుకుంటే విప్రో, హిండాల్కో, ఎస్ఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ ఇవి దాదాపుగా 3% వరకు పెరిగిన స్టాక్స్ ఇవి. దాని తర్వాత చూస్తే ఓఎన్జీసీ, టెక్ మహేంద్ర, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా ఇవి కూడా పెరిగాయి. సో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది రెడ్డి ల్యాబ్, 1.78% డౌన్ అయింది ఇది డాక్టర్ రెడ్డి ల్యాబ్. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండిగో, అపోలో హాస్పిటల్, M&M, అదానీ పోర్ట్స్, టైటాన్, ట్రెంట్లో ఈరోజు చిన్న డౌన్ టిక్ చూసాం. నిన్న మంచి ర్యాలీ చూసిన తర్వాత ఈరోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. మైనర్ డౌన్ టిక్, అది హెవీగా ఫాల్ ఏం కాదు అది. తర్వాత ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ఎన్టీ, ఎటర్నల్ వీటిలో నెగిటివ్ మూమెంటం చూసాం. నిఫ్టీ 50 డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ మనం నిన్న అనుకున్నట్టుగానే, సో నిన్న వీడియో మీరు చూస్తే నేను వీడియోలో చెప్పడం జరిగింది 22,760 అండ్ తర్వాత 22,625 ఇది జోన్ మనకి. సో ఇక్కడ మనకి ఇంట్రాడేలో ఒక ఆపర్చునిటీ రావచ్చు అనుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ మనకి ఈరోజు లో 760 కన్నా కిందకి వెళ్ళింది, కానీ ఎప్పుడైతే దానికన్నా లోయర్ లెవెల్కి వెళ్ళి 760ని క్రాస్ చేసిందో అక్కడి నుంచి ర్యాలీ స్ట్రాంగ్గా ఉండింది అండ్ డీసెంట్ మూమెంటం చూసాం. లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్న తర్వాత మూమెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండింది. 23,123 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,180 మన కీ లెవెల్. సో దీనికన్నా పైన క్లోజ్ అయితే మాత్రం కొంచెం ర్యాలీ ఉండొచ్చు. ఇంకొకటి, రేపు మనకి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది. తర్వాత ఈరోజు నైట్ ట్రంప్ ఏం డిసిషన్ తీసుకుంటాడు, డెడ్ లైన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా రేపు మార్కెట్ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అయితే ఒకటి, మనం టెక్నికల్ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే వెళ్ళొచ్చు. ఇప్పుడున్న సెనారియోలో లాస్ట్ 3 days ర్యాలీగా వచ్చింది. ఇప్పుడు చూడాల్సింది 23,180 లెవెల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇన్ కేస్ 23,180 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం, అంటే అట్లీస్ట్ ఒక 1 hour హై వాలటైల్ లేకుండా వన్ సైడ్ మూమెంట్ ఉంటే మాత్రం అది ర్యాలీ కంటిన్యూ కావచ్చు. టువర్డ్స్ 23,425 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఎనీ రీజన్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం మనం సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ పాయింట్ వచ్చి 23,915 ఆర్ 910 ఆ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి చిన్న జోన్ ఉంది, 23,920 నుంచి 23,880. సో ఒక 40 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. ఈ 40 పాయింట్ జోన్ మాత్రం కొంచెం క్రూషియల్ జోన్. ఈ 40 పాయింట్స్ లోపల ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. సో 880 వరకు, సో 22,880 అండ్ 22,920 ఇక్కడ ఎలాంటి మనం ట్రేడ్ చేయొద్దు. దానికన్నా కిందకు వస్తేనే మనకి ఇంకా లోయర్ లెవెల్లో సపోర్ట్ స్ట్రాంగ్ ఉండొచ్చు. ఈరోజు లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి మనం, 22,710. ఇది ఫెయిల్ అయితే మాత్రం ఈ వేవ్ మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అంటే ప్రీవియస్ లోన్ కూడా బ్రేక్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒకటి మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే కనపడుతుందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23,425. ఇక్కడ ఒక 2 సిగ్నిఫికెంట్ ఉంది ఈ లెవెల్కి. ఒకటి ప్రీవియస్ స్వింగ్ హై అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా నియర్ టు దిస్ లెవెల్ ఉంది. కాబట్టి ఇది మనకి క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఒక ర్యాలీ స్ట్రాంగ్ ఉండి రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ లెవెల్ని క్రాస్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు మార్కెట్లో. ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ క్లోజింగ్ అనుకోవచ్చు. కాకపోతే నిఫ్టీ అంత స్ట్రాంగ్ కనిపించలేదు బ్యాంక్ నిఫ్టీలో. ఈరోజు 52,716 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న మనం వేసుకున్న లెవెల్ 51,880 ఇంట్రాడేలో సపోర్ట్ రావచ్చు అనుకున్నాం. సో ఈరోజు ఆల్మోస్ట్ అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఈరోజు లో చూస్తే 51,868, 880 మనం అనుకున్నది. సో అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ 52,700. సో మన లోయర్ లెవెల్ మనం అనుకున్న లెవెల్ నుంచి చూసినా కానీ 51,880 నుంచి చూసినా కానీ దాదాపుగా 900 పాయింట్స్ వరకు అప్ సైడ్కి వెళ్ళింది.
సో 800 పాయింట్స్ వరకు అప్ సైడ్ వెళ్ళింది, 52,700 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో కూడా ఇప్పుడు కొంచెం పాజిటివ్ మూమెంట్ రావచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 సెషన్స్ కూడా 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయ్యాయి. సో షార్ట్ టర్మ్లో చిన్న బౌన్స్ లాంటిది రావచ్చు. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ సేమ్ మనం గతంలో అనుకున్నట్టుగానే 53,580 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇది. అండ్ దానికన్నా కింద సేమ్ 53,000 రౌండ్ ఫిగర్ అది రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ మొమెంటమ్ వైజ్గా చూసినప్పుడు దాన్ని బ్రేక్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద ఆర్బీఐ అవుట్కమ్ ఏదవుతుంది, రివ్యూ మీట్లో ఎలాంటి అవుట్కమ్ వస్తుంది. చాలామంది స్టేటస్కో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదే జరిగితే పెద్దగా హెవీ మూమెంటం ఉండకపోవచ్చు, కానీ ఏదైనా సర్ప్రైజ్ ఉంటే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇన్ కేస్ 53,580 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ 54,180, అది ఆల్మోస్ట్ మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయొచ్చు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈరోజు ట్రేడ్ అయిన స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 97 స్టాక్స్ లాంగ్స్ ఉంటే 84 స్టాక్స్ షార్ట్ బిల్డప్లో కనపడుతున్నాయి. షార్ట్ కవరింగ్లో 23 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్ 14 స్టాక్స్ ఉన్నాయి. సో దీంట్లో టాప్లో ఉంది మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో గాడ్ఫ్రే ఫిలిప్స్, తర్వాత సెయిల్, కొచ్చిన్ షిప్ యార్డ్, హుండై, జిందాల్ స్టీల్, కాంకర్, ఐషర్ మోటార్స్, గోద్రెజ్ సిపి, తర్వాత ఎంఫసిస్, హింద్ పెట్రో, బజాజ్ ఫైనాన్స్. అట్లనే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో జూబిలెంట్ ఫుడ్ వర్క్ బాగా డౌన్ అయింది. క్వార్టర్లీ రిజల్ట్ బాగా లేకపోవటాన మోర్ దెన్ 10% డౌన్ అయింది. సో దీనికి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం జూబిలెంట్ ఫుడ్ వర్క్స్కి. తర్వాత ట్రెండ్లో చిన్న కరెక్షన్ హైయర్ లెవెల్లో అది. సో దాన్ని మనం పెద్దగా నెగిటివ్ కింద తీసుకోవడానికి లేదు. అదానీ పవర్, నామ్ ఇండియా, బయోకాన్, బ్లూ స్టార్, మోతిలాల్ ఓస్వాల్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. అయితే ఈరోజు మనం తీసుకునే స్టాక్స్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. సో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇది ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. రిజల్ట్ పరంగా అయితే అంత బాగాలేదని చెప్పి ఈరోజు మోర్ దెన్ 10% డౌన్ అయింది. అయితే ఇక్కడ చూస్తే మనకి టెక్నికల్గా ప్రీవియస్ లోస్ ఏవైతే ఉన్నాయో 400 ఆర్ 420 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడికే వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఈ లో 412, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 420 లెవెల్స్ అట్లా ఉంది, 420, 445. సో ఇక్కడ ఈ ర్యాలీస్ అన్నీ కూడా అరెస్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మనం ఈ ప్రైస్కి వచ్చేసాం. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి 2023 మార్చ్లో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ దగ్గరే ఇప్పుడు ఉంది ఈ స్టాక్. అయితే దీంట్లో మనం ఒక ఆపర్చునిటీ ఏమన్నా ఉందా చూద్దాం ఒకసారి. కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ తీసుకుందాం. సో మంత్లీ చార్ట్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి లాస్ట్ ఈ లెవెల్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది ఏ మంత్, ఇది ఆల్మోస్ట్ జూలై 2025. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతా ఉంది స్టాక్. అండ్ ఇక్కడ మనకి మంత్లీ డిమాండ్ జోన్ ఒకటి ఉంది, దాన్ని కూడా ఆల్మోస్ట్ దాని లోయర్ ఎడ్జ్లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ 400 లెవెల్ ఏదైతే ఉందో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక 2-3 డేస్ ఇక్కడే కన్సాలిడేట్ అయి 440 కన్నా పైకి వెళ్తే మాత్రం దీంట్లో కొంత రివర్సల్ రావచ్చు. ఈ డౌన్ ట్రెండ్ కొంత ఇక్కడ అరెస్ట్ అయ్యి రివర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ 400 కన్నా కిందకు వెళ్తే మాత్రం లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకోవచ్చు అరౌండ్ 345 ఆర్ 350 లెవెల్స్. కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హొరిజన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉంటే మాత్రం ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనం ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మొమెంటం ఎలా ఉంటుంది, ప్రైస్ యాక్షన్ ఏదని అలాంటి చూసి దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాలి. కానీ ఇమీడియట్గా బై ఆర్ సెల్ అట్లా వెళ్ళొద్దు. బట్ లెవెల్స్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకి ఒక్కటి ఏంటి అంటే 440 చాలా క్రూషియల్ లెవెల్, దానికన్నా కిందకి వచ్చాం. ఇన్ కేస్ డే క్లోజింగ్ 440 పైన కావాలి, అప్పుడు మాత్రమే దీంట్లో ఒక బౌన్స్ ఉండొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ డ్రాప్ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది లేదా కొంచెం లోయర్ లెవెల్లో ఎక్యుమిలేషన్ లాంటివి కానీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ 400 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఇంకా వీక్నెస్ కావచ్చు స్టాక్లో, మేబీ 345 వరకు కూడా డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. రేపటి వీడియోలో ఇంకొక స్టాక్ గురించి, అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.